హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. కాంగ్రెస్ పార్టీ ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది, అది కూడా పంది మోసము, గొడ్డు మోసము, దీనికి సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు దాంట్లో ఉన్నాయి అవశేషాలు అనేటువంటి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో దీని మీద స్పష్టమైనటువంటి దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలి, భక్తుల మనోభావాలు కాపాడాలి అనేటువంటి దాని మీద షర్మిల డిమాండ్ చేస్తూ గవర్నర్ని కలిసి ఈ మేరకు ఒక విజ్ఞప్తి చేయబోతున్నారు. ఈ ప్రభుత్వము ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు, లడ్డూ ప్రసాదంలో కల్తీ చేసినటువంటి వాళ్ళు ఎందుకు తాత్సర్యం చేస్తుంది ఈ ప్రభుత్వము అనేటువంటి విమర్శలు ఆవిడ చేశారు. బహుశా ఎన్నికల తర్వాత 100 రోజుల తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి తప్పుల విషయంలో నేరుగా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ షర్మిల మాట్లాడారు. ఇంకేముంది, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు చూడండి, షర్మిల వాళ్ళ అన్నకు వత్తాసు పలుకుతుంది, అందుకనే చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తూ చంద్రబాబు నాయుడు మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఆలస్యం చేశారు షర్మిల. ఈ ప్రభుత్వము ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో ఏవైనా పొరపాట్లు చేస్తే, తప్పులు చేస్తే, ప్రజలకు అన్యాయం చేస్తే ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీలకు, అన్ని పార్టీలు కూడా. ఏం వైసీపీ ఏంది, కాంగ్రెస్ ఏంది, సిపిఎం ఏంది, సిపిఐది, అందరూ ప్రజలు కూడా ప్రశ్నించాల్సింది. అలాగని పోరాడాలి, మీరు ఎందుకు చేయటం లేదు, సూపర్ 6 అన్ని ఇంప్లిమెంట్ చేయండి అని జగన్మోహన్ రెడ్డి అడిగినట్టుగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేటువంటిది కాదు. ప్రజలు సంబంధించినటువంటి ఏం సమస్య మీద బాధపడుతున్నారు, అమ్మ ఒడి ఇవ్వలేదు, మరి స్కూళ్ళు మొదలైనవి, మరి స్కూళ్ళు మొదలైతే ప్రైవేట్ స్కూళ్ళు చేర్చినటువంటి పిల్లలు వాళ్ళు ఊరుకొరకు ఫీజులు లేకపోతే వాళ్ళు ఎక్కడ కట్టుకోవాలి? రైతు భరోసా 13,500కి 20,000 ఇస్తా అన్నారు, మరి రైతులు పొలాలు పంటలు వేశారు, వరదలు వచ్చి మునిగిపోయినాయి, మరి రైతులకి రైతు భరోసా ఎప్పుడు వస్తుందని ఖచ్చితంగా అడగాల్సింది. ఇక మిగతా సూపర్ 6 అనేటువంటి విషయాల మీద కొంత సమయం తీసుకుని ఆర్థిక వెసులుబాటు బట్టి వాళ్ళు చేయొచ్చాం, నేను కాదనటం లేదు, అన్నీ చేస్తామనే హామీ ఇచ్చారు. ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ ఆరోపణలు చేస్తుంది, మేము చూసుకోవాలి కదా, అన్ని అప్పులై ఉన్నాయి, ఖజానా ఖాళీగా ఉందని. ఈ విషయం చెప్పే కదా మీరు ఎన్నికల్లో వచ్చింది, వాళ్ళు ఆల్రెడీ అప్పులు చేశారు, ఖజానా ఖాళీ చేశారు, డబ్బులు లేవు, అప్పులు చేస్తున్నారు. మీరు వస్తే మరి మేము సంపద సృష్టించి కదా ఇస్తామన్నది, కాబట్టి ప్రశ్నిస్తారు. ఇప్పుడు షర్మిల కూడా అదే చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేటువంటిది ప్రతిపక్ష పార్టీగా, కాంగ్రెస్ పార్టీగా ఆవిడ బాధ్యత కూడా. జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు చేశారు ఎన్నికలకు ముందు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి తప్పుల మీద మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు చేసి ఉండొచ్చు, ఎందుకంటే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ అన్నా చెల్లెళ్ళు, వాళ్ళకి ఆస్తి తగాదాలు ఏదో ఉన్నాయని కూడా ఆవిడే చెప్పున్నారు. కాబట్టి ఇంకా కొంచెం తీవ్రమైన విమర్శలు చేసి ఉండొచ్చు. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నారు అనుకోండి, ఆయన ప్రతిపక్షంలో ఉంటుంది, ప్రభుత్వం మీద మాట్లాడటం లేదనుకోండి, కాంగ్రెస్ పార్టీ వైపు ఎవరు చూస్తారు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీడిపోయే వాళ్ళందరూ జనసేనలోను, బీజేపీలోను, తెలుగుదేశంలోనూ చేరుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు రావట్లా. ఎందుకు అంటే షర్మిల పాత్ర ఏంది, ప్రభుత్వం మీద విమర్శలు చేయటం లేదనేటువంటి దాని మీద అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందని ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. నిజంగా కాంగ్రెస్ పార్టీలోకి వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు, పాత కాంగ్రెస్ వాసన ఉండేవాళ్ళు ఎక్కువ మంది, వాళ్ళు వైసీపీ వద్దనుకుంటే కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్ బలోపేతం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ భరోసా అసలు కాంగ్రెస్ ఇక్కడ బలోపేతమైద్ది, ఇది ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రశ్నిస్తుంది అనేటువంటి, ప్రజల్లోకి వెళ్ళగలదు అనేటువంటిది ఈ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం కలగాలి కదా. ఇప్పుడు షర్మిల అయితే మాత్రము ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడటానికి ముందుకు రావటం అనేటువంటిది రాజకీయంగా సరైన దారిలో ముందుకు వెళుతున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు.